ఏపీలో 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను కూటమి ప్రభుత్వం బదిలీ చేసింది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియమించగా ఆర్&బి ప్రిన్సిపల్ సెక్రటరీగా కృష్ణబాబు బదిలయ్యారు. హెల్త్ సెక్రటరీగా సౌరవ్ గౌర్, జీఐడి పొలిటికల్ సెక్రటరీగా శ్యామలారావు, ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా మీనాను నియమించారు. ఇక ప్రవీణ్ కుమార్ను ఢిల్లీ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్గా బదిలీ చేశారు. ఏపీ ప్రభుత్వం 11 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీకి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఇక ఏపీలో 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను అయితే కనుక బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరుగుతోంది. ఏదైతే ఇక అధికారులకి స్థానభ్రంశం అనేది కూడా కల్పించడం కూడా స్థానం అనేది కూడా కల్పించడం కూడా జరుగుతోంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు అనిల్ కుమార్ సింఘాల్ని అయితే కనుక టీటీడీ ఈవోగా నియమించడం కూడా జరుగుతోంది. అదేవిధంగా ఇటు కృష్ణబాబు హెల్త్ విభాగంలో పనిచేసినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి కృష్ణబాబు సైతం కూడా ఇక ఏదైతే రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించినటువంటి ఇటు ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ బాధ్యతలను కూడా ఆయనకి ఇవ్వడం కూడా జరుగుతోంది. అదేవిధంగా ఇక ప్రస్తుతం ఏదైతే శ్యామలరావు టీటీడీగా ఉన్నటువంటి ఈవోని అయితే కనుక ఇటు టీటీడీ నుండి వెనక్కి జీఐడీకి అయితే కనుక ఇటు ప్రిన్సిపల్ సెక్రటరీగా అయితే కనుక జీఐడీ పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా అయితే కనుక నియమించడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ముఖేష్ కుమార్ మీనా ఎవరైతే ఉన్నారో ఇటు జీఐడీ నుంచి రెవెన్యూ ఎక్సైజ్ విభాగానికి అయితే కనుక బదిలీ చేయడం కూడా జరుగుతోంది. అదేవిధంగా మైన్స్ విభాగానికి అయితే కనుక అదనపు బాధ్యతలు అనేది కూడా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా ఇక చూస్తున్నట్లయితే కనుక సౌరభ్ గౌర్ సివిల్ సప్లైస్ గా ఉన్నటువంటి సౌరభ్ గౌర్ సైతం కూడా ఇటు హెల్త్ శాఖకి సంబంధించినటువంటి సెక్రటరీగా అయితే కనుక ఇటు బాధ్యతలు ఇస్తూ కూడా ఇటు ఉత్తర్వులు అనేది జారీ చేయడం కూడా జరుగుతూ ఉంది. మొత్తంగా దాదాపు 11 మంది ఐఏఎస్ అధికారులకు అయితే కనుక స్థానచలనం అయితే కనుక ఇటు ప్రభుత్వం కల్పించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఏదైతే ఇటు కూటమి సర్కారు ఇప్పటికే సంక్షేమ అభివృద్ధి పథకాలు అయితే కనుక అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక పూర్తి స్థాయిలో అయితే కనుక ప్రతి శాఖకి సంబంధించినటువంటి అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే జేసీ నుంచి కూడా ప్రిన్సిపల్ సెక్రటరీల వరకు కూడా ఈ యొక్క అధికారుల బదిలీలు చూసుకున్నట్లయితే కనుక ఏదైతే ప్రతి శాఖకి సంబంధించినటువంటి అవగాహనతో పాటు ఇక ఏ విధంగా ముందుకెళ్లాలి అన్న దానిపై అయితే కనుక ఇది ఒక అంశంగా అయితే కనుక ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. విజయ్, రైట్, థ్యాంక్ యూ సంతోష్.